మనకు ఏర్పడే కష్టములోనే చాలా బాధాకరమైన కష్టం అంటే అది మనసులోని కష్టమే. శరీర కష్టం కూడా మందులో మాత్రలో వేసుకుంటే తీరిపోతుందేమో కానీ మనసులోని కష్టం తీరాలంటే ఆ భగవంతుడు ఒక్కడే మనకు దారి చూపాలి. అలా బయటకి కూడా మనము చెప్పుకోలేనన్ని కష్టాలు కూడా తీరడానికి ఒక్కసారి మనము వినాల్సిన శ్రీకృష్ణాష్టకము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. అష్ట కష్టాలు తీరడానికి అష్టశ్లోకి శ్రీకృష్ణాష్టకము. ఈ శ్రీకృష్ణ అష్టకములో అష్ట శ్లోకములు అంటే 8 శ్లోకములు, ఒక ముగింపు శ్లోకము, దానితో పాటు భాగవతము మొత్తము కూడా ఒక్క శ్లోకములో చెప్పగల ఏకశ్లోకి భాగవతము కూడా చూడబోతున్నాము. భక్తి శ్రద్ధతో వింటే కనుక ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అదసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్లపద్మభద్రాక్షం నీలజీముతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచత్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంగం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుధాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం. మనకు ఆర్థికముగా కష్టము ఏర్పడినా కూడా ఎక్కడో ఒకచోట అప్పులు చేసి కూడా బ్రతికేయొచ్చు. కానీ మనసులో కష్టము ఏర్పడితే ప్రతిరోజు నరకంగానే ఉంటుంది. అలా బయటకి కూడా చెప్పుకోలేని కష్టాలు తీర్చే ఈ శ్రీకృష్ణాష్టకము మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.